అందరికీ హాయ్, నేను మీ ప్రవీణ్, స్టార్ హెల్త్ క్లబ్ మెంబర్ని. ఈరోజు మన శివన్ అని చెప్పేసి ఇక్కడ ఎల్కే ఫారం విలేజ్ లాస్ట్ మేము డిసెంబర్లో చేసాం పాలసీ. అంటే ఇది సెకండ్ ఇయర్ ప్రజెంట్, సెకండ్ ఇయర్ రన్నింగ్లో. మొన్న వీళ్ళ బాబుకి జస్ట్ 2 months ఓల్డ్ అలాగా. అయితే థ్రోట్ ఇన్ఫెక్షన్ వల్ల కవరేజ్ మనం ఇచ్చామన్న టోటల్గా బిల్లు కట్టింది. సో ఆ విషయం అనేది సార్ మాటలు తెలుసుకుందాము. సార్, మీకు మన పాలసీ చెప్పే టైంలో మీ ఫీలింగ్ ఎలా ఉండే? అసలు అంటే తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉండేనా లేకుండా? కొన్ని చూసి తీసుకోవాలా వద్దా అనిపించింది, కానీ తీసుకున్నాం. ఫస్ట్ ఇయర్ అంత సర్టిఫికేషన్ ఏం పాలసీ కాలేదని కొంచెం బాధ ఉండే. ఓకే, ఇప్పుడు హ్యాపీ. ఎందుకంటే పిల్లవాడికి ఇంత సీరియస్ అయినప్పుడు ₹1 కూడా జేబులోంచి వాళ్ళు లేదు. కొంచెం ఇప్పుడు హ్యాపీ. మీకు ఎవరికైనా చెప్పాలని కూడా చేసుకోవాలి మంచిదని చెప్పుకోవడానికి ఇప్పుడు మాకు కూడా చెప్పగలుగుతున్నాం. ఎన్ని రోజులు అడ్మిషన్ ఉన్నారు హాస్పిటల్లో? 3 days. 3 days ఉన్నారు. అక్కడ హాస్పిటల్లో హెల్త్ ఇన్సూరెన్స్ అంటే వాళ్ళు ఎలా కేరింగ్ చేశారు హాస్పిటల్లో? మన మనీ ఎలా తీసుకునే వాళ్ళు బిల్స్ ఎట్లా ఉంటారో అదే టైప్లో మనకు కూడా ఎక్కువ కేర్ చేశారు. ఎక్కువ కేర్ చేశారు. నైట్ హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఇంకా ఎక్కువ కేర్ చేశారని చెప్పి. ఇంకోటి ఏంటంటే నైట్ కూడా వాళ్ళు టైం టు పిలవగానే వచ్చి చూసుకొని మెడిసిన్ కూడా ఏ టైం టు వాడాలో అన్ని వాళ్ళే వచ్చి చూసుకున్నారు. మనం వాడింది ఏం లేదు. ఓన్లీ ఆ బాబుని చూసుకోవడం వరకు మనం చేసింది. ఓకే, టోటల్గా బిల్ ఎంత వరకు అయింది మొత్తం? 32,800. మినీ ₹50 ఐడియా లేదు, కానీ 32,800 అయింది. ఓకే, తర్వాత మా సర్వీస్ ఎలా అనిపించింది మీకు? మీ సర్వీస్ టైం టు టైం ఫోన్ చేసినప్పుడు రెస్పాన్స్ కూడా బాగానే ఉంది. ఇక మనకైతే మీది కంపెనీ నుంచి కూడా ఏం లేదు, బాగానే ఉంది. సర్వీస్ బాగానే అనిపించింది. ఇట్లా సర్వీస్ ఉంటే ఇంకా ఇంట్రెస్ట్గా చెప్పాలనిపిస్తుంది మాకు కూడా. అలాగే అంటే హాస్పిటల్లో అడ్మిట్ ఉన్న టైంలో చాలామంది ఏంటంటే ఎక్కడ ఎలా అయింది సిచ్యువేషన్ అని కొంచెం అర్థం కావు కాబట్టి ఫోన్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మేము కంపెనీ ఎంప్లాయీస్ కాబట్టి మీకు ఖచ్చితంగా మేము అందుబాటులో ఉండి మేము ఇబ్బంది పడాల్సిన పని ఏం లేదు మా దగ్గర. ఎందుకంటే మేము ఉన్నదే సర్వీస్ ఇవ్వడానికి. మీరు 10 సార్లు కాదు ఇంకెన్ని ఎక్కువ సార్లు ఫోన్ చేసినా సరే మీ అవసరాన్ని బట్టి మేము ప్రతిసారి ఆన్సర్ ఇచ్చాము. ఆ విషయం సార్ మాటలు కూడా చెప్తా ఉన్నారు. సరే, ఇప్పుడు ఈ వీడియో చేసే వాళ్ళకి మీరు ఏమని చెప్తారు? మన పాలసీ గురించి, హెల్త్ ఇన్సూరెన్స్ గురించి ఒక విషయం చెప్పండి ఈ వీడియో చూసే వాళ్ళందరికీ. పాలసీ కట్టుకుంటే చిన్న అమౌంట్ మనకి ఏమంటారు దాన్ని, ఎక్కువ అమౌంట్ సేవ్ చేసుకున్నట్టు. ఇక్కడ అంటే వేలలో అవుతారు అనుకుంటా. అదే మనం సొంతగా హాస్పిటల్ పెట్టుకుంటే 5-6 లక్షలు కట్టుకోవాల్సి వస్తుంది. మనం ఇంకా బ్యాక్ పరంగా డౌన్ అయిపోతాం. ఇక అంతే. ఇది అయితే పాలసీ మంచిది. నా ఒపీనియన్ ప్రకారం అయితే పాలసీ కట్టుకుంటే ఇంకా మంచిది. సో మీకు అందరికీ చెప్పేది ఏంటంటే, వీడియో చూసే వాళ్ళందరికీ వేలల్లో కట్టుకుంటే మనకు లక్షల్లో ఏదైనా సమస్య వచ్చినా టోటల్ కవరేజ్ కంపెనీ నుంచి వస్తుంది. మీకు ఇవ్వడానికి గ్యారంటీగా మేము ఉన్నాం 24/7. దాంతోపాటు ఏంటంటే ఇంకో విషయం, ఇన్ని సంవత్సరాలు మీ కుటుంబాల్లో ఇలా చూసి ఉన్నారు కావచ్చు మీరు కూడా. ఏంటంటే లక్షల్లో డబ్బులంతా సంపాదించడం కొన్ని సంవత్సరాల వరకు. కొన్ని సంవత్సరాల తర్వాత ఒక 5 లక్షలు 10 లక్షలు హాస్పిటల్లో బిల్ అయిందనుకోండి, అక్కడ ఏమవుద్ది? ఒక 5 లక్షలు హాస్పిటల్లో కట్టామంటే 5 సంవత్సరాలు మనం వెనక్కి వచ్చినట్టే. ఇది మన ఇంట్లో పెద్దవాళ్ళకి చాలా అనుభవం ఈ విషయం పైన. సో మీరు ఆలోచించండి. తీసుకోవడం వల్ల ఖచ్చితంగా మనం బెనిఫిట్ అవుతాము. సో థ్యాంక్ యూ.